హలో గాయ్స్, వెల్కమ్ టు మునిజిటి. ఈరోజు మనం ఈ బ్లూ యెటి మైక్ని అయితే అన్బాక్సింగ్ చేద్దాం. ఇది ప్రైస్ అరౌండ్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్లో నేను పర్చేస్ చేశాను అనమాట. ప్రైస్ అరౌండ్ 9,000 ఉంది. 1000 ఆఫ్, 10,000 అంటే 1000 ఆఫ్ వచ్చి 9,000కి వచ్చింది. ఇది ఒక ప్రొఫెషనల్ మైక్ అనమాట, క్లాసిక్ బ్లూ యెటి మైక్. ఫస్ట్ అయితే దీనైతే అన్బాక్సింగ్ చేద్దాం. ఈ ప్యాకేజ్ అయితే నేను చాలా డిసప్పాయింట్ అయ్యా గాయస్. దీని మీద వితౌట్ ఏమి కవర్ లేదు, ఏం లేదు, డైరెక్ట్ దాంతో పాటు వచ్చిన కవర్తో పాటు ఇచ్చాడు అమెజాన్ వాడు. పైన కొంచెం థర్మాకోల్ ప్యాడింగ్ అవన్నీ వేసారు కదా, సేమ్ ఏం లేదు. ఇప్పుడు నేను ఎట్లా ఓపెన్ చేసానో అట్లా వచ్చింది అనమాట. చుట్టుపక్కల చూసుకుంటే ఇట్లా మైక్ డిస్క్రిప్షన్ ఎట్లా ఉందనమాట. ఓవరాల్గా చూపిస్తున్నాను రఫ్గా. ఇప్పుడు నేను రికార్డ్ చేసే వాయిస్ కూడా ఈ మైక్ నుండే. ఫస్ట్ నేను రా వాయిస్ పెడదాం అనుకున్నా, కానీ నేను దీని వాయిస్ పెడితే బాగుంటుంది అనేసి దీన్ని పెట్టాను. నాకైతే చాలా నచ్చింది గాయస్. ఇక్కడ బాక్స్ ఓపెన్ చేశాను. బాక్స్లో కంటెంట్స్ అయితే ఏం లేవు, సింపుల్ అంటే సింపుల్. ఒక కేబుల్ ఇచ్చాడు, యూజర్ మాన్యువల్, 2 బుక్స్ అని వచ్చింది. డైరెక్ట్ మైక్ విత్ కవర్ లోపల పెట్టేసి ఇచ్చాడు. అయితే మైక్ అయితే హెవీగా ఉంది గాయస్, బాగా వెయిట్ ఉంది. టేబుల్ మీద పెట్టినప్పుడు కొంచెం హెవీగా ఉంది. ఊరికే ఇట్లా కదిపినా కానీ పడిపోతుంది అనమాట, వైర్లో వీళ్ళు తగిలి అట్లా. మైక్ని అయితే ఫోల్డ్ చేసి పెట్టారు కదా, లోపలైతే ఇట్లా ఫోల్డ్ చేసి రివర్స్ పొజిషన్ అయితే పెట్టారు. మామూలుగా దాన్ని లూజ్ చేసి పైకి పెట్టి ఎక్కువ చూసుకోవాలన్నమాట. ఇంకేం లేవు కంటెంట్స్, అవే మైక్ కవర్, ప్యాడింగ్ ఎక్కువ ఉంది దాంట్లో. ఇది సింగిల్ కేబుల్ ఇచ్చాడు. మైక్రో యూఎస్బీ కాదు, టైప్ సి కాదు, ఇంతకుముందు వచ్చేది కదా మనం మినీ యూఎస్బీ, అదన్నమాట. ఇది ఈ కేబుల్ కనిపోతే దొరకడం కష్టం అనమాట. ఓన్లీ ఆన్లైన్లో ట్రై చేయాలి. అంటే పాత ఫోన్లకు ఇచ్చేది అనమాట ఫస్ట్లో మనకి. కేబుల్ అయితే బాగానే లెంతీగా ఉంది గాయస్. నేను ఓపెన్ చేసిన తర్వాత లైక్ 1.5 మీటర్ పైనే ఉంది. మనం కొంచెం డిస్టెన్స్లో పెట్టుకోవాలి మైక్ అనగా సరిపోద్ది అనమాట. ఈ నాబ్స్ అయితే మనం గట్టిగా టైట్ చేసుకోవాలి. కొంచెం లూజ్గా పెడితే ఆ వెయిట్కి అనేది మైక్ అనేది రన్గా పడిపోతున్నామంట. మేబీ మనం డ్యామేజ్ అయితే చేయొచ్చు మైక్ని అట్లానే లూజ్గా పెట్టుకుంటే. సో నేను టైట్ చేశాను గట్టిగా, ఎందుకంటే నేను టేబుల్ మీదే వాడతాను అనమాట. యూజువల్గా అయితే ఇలాంటి వాటికి బూమ్ స్టాండ్ అట్లాంటి పెట్టుకుంటే బాగుంటుంది. బట్ నాకు అది స్టాండ్ అనేది పాడైంది. కొత్తది ఫ్యూచర్లో తీసుకునేంత వరకు ఇట్లా డైరెక్ట్గా స్టాండ్ మీద పెట్టి వాడతాను. ఫస్ట్ అయితే ముందు మైక్రోఫోన్ వాల్యూ ఉంది, వెనకాల మాడ్యూల్స్ ఉన్నాయి, గెయిన్ కంట్రోల్ ఉంది, ప్యాటర్న్ 4 ప్యాటర్న్స్ అయితే ఉంటాయి. మైక్ అయితే బాగా తిక్కిచ్చాడు బాగా అనమాట. అంటే 3 లేయర్స్ ఉంది. నాకైతే మైక్ చూడడానికి చాలా స్టాండర్డ్ కనిపిస్తుంది అనమాట. బుల్ట్ క్వాలిటీ అయితే ఆసమ్, అంటే స్ట్రాంగ్ ఉంది. స్ట్రాంగ్ అంటే స్ట్రాంగ్ అనమాట. కింద ప్యాడింగ్ కూడా కొంచెం రబ్బర్ టైప్లో ఇచ్చాడు, జారకున్నట్లుగా. ఆ హోల్ చూస్తున్నారు కదా, అక్కడ మీరు బూమ్ స్టిక్ పెట్టుకునేది, దానికి పెట్టి టైట్ చేస్తే ఇంకా ఫిక్స్ అయిపోతుంటాయి. ఈ స్టాండ్ అనేది రిమూవ్ చేసేయచ్చు ఈ స్క్రూ లూజ్ చేసి. ఐ హోప్ ఈ వీడియో అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. మరిన్ని రివ్యూ అండ్ అన్బాక్సింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్. స్టే ట్యూన్ టు మునిజిటి. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ.